ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. గత కాలంలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి కల్లో అతడు నన్ను ప్రవీణ్ అని నా పేరు పెట్టి పిలిచారు. ఎవరండి మీరు అని నేను లేచాను. అయితే ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, ప్రవీణ్, నీతో ఒక విషయం చెప్పాలన్నాడు. చెప్పండి అయ్యా అన్నాను. ఏమీ లేదు, 100లో 70 మంది సేవకులు 170 మంది సేవకులు నా అనుమతి లేకుండా, నా పిలుపు లేకుండా, నా దర్శనం లేకుండా, నా అనుగ్రహం లేకుండా, నా ప్రత్యక్షత లేకుండా, నేను వారిని పిలవకుండా నా సేవకు వచ్చేసారు. 100లో 70 మంది సేవకులు. 50వ కీర్తన 16వ వచనం వాళ్ళకి సరిగ్గా సరిపోద్దని చెప్పాడు. 50వ కీర్తన 16వ వచనంలో ఏం రాసుంది అని నేను చూడడం జరిగింది. అక్కడ ఈ విధంగా రాశాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుట నీకేం పని, నా నిబంధన నీ నోట వచించదవేమి అని అక్కడ రాశాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటూ అక్కడ రాశాడు. కట్టడలు వివరించేవారు, నిబంధన నోట వచించేవారు ఎవరు అంటే సేవకులే. ఆ సేవకులను పట్టుకొని అక్కడ దేవుడు భక్తిహీనులు అన్నాడు. ఎందుకని భక్తిహీనులు అన్నాడు అంటే, వారు దిద్దుబాటును అసహించుకునేవారు. వారు దిద్దుబాటును అసహించుకుంటూ దేవుని సేవ చేస్తున్నారు. దేవుని మాట వినకుండా దేవుని సేవ చేస్తున్నారు. దేవునికి లోబడకుండా దేవుని సేవ చేస్తున్నారు. దేవుని పిలుపు లేకుండా దేవుని సేవ చేస్తున్నారు. అందుకని వారు భక్తిహీనుల లెక్కల్లో ఉన్నట్టుగా నాతో ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. 100లో 70 మంది సేవకులు దేవుని పిలుపు లేకుండా, దేవుని దర్శనం లేకుండా, దేవుడు వారికి ఏ ప్రత్యక్షత ఇవ్వకుండా సేవకు పరిగెత్తుకుని వచ్చేసారు. అందుకని ఇర్మియా గ్రంథంలో ఒక చోట అంటాడు కదా, నేను పిలవకపోయినా వారు పరిగెట్టుకుని వచ్చేసారని, నేను ప్రకటించమని చెప్పకపోయినా వారు ప్రకటిస్తున్నారని చెప్తున్నాడు ఇర్మియా గ్రంథంలో ప్రవక్త. అందుకని 100లో 70 మంది సేవకులు దేవుని పిలుపు లేనివారు అని ఆ వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక 20% మంది, 100లో 70 మంది సేవకులు దేవుని పిలుపు లేని వాళ్ళు అయితే, ఇంకొక 20% మంది పిలుపు ఉన్నది, అభిషేకం కూడా ఉన్నది. పిలుపు కలిగి అభిషేకం కలిగి వారు దేవుణ్ణి లేఖనాలను దాటుకుని వెళ్ళిపోతున్నారట. అంటే లేఖనాలను త్రొక్కేస్తున్నారు. పిలుపున్నవారు, అభిషేకం కలిగిన వారు లేఖనాలను త్రొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వీరి గురించి ఆ వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం గురించి ఆ వ్యక్తి నాతో చెప్పారు. ఏమని చెప్పారు? అక్కడ ఏమని రాస్తుంది? ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా, నీ నామం పేరట మేము అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, స్వస్థతలు చేయలేదా అని అందురు. అప్పుడు వారిని చూసి, అక్రమము చేయవారులారా, మీరు ఎక్కడ వారో నేను ఎరగను, పోండి అని యేసునాథుడు చెప్పాడట. మీరు గమనించారా? అభిషేకం పొందిన వారిని, పిలుపు కలిగిన వారిని, అక్రమము చేయవారులారా, మీరు ఎక్కడ వారో నాకు తెలియదు, మీరు అవతలకు వెళ్ళిపోండి అని తలుపు వేసేసాడు యేసునాథుడు. కారణం ఏంటి అంటే, వారు అభిషేకం కలిగి, పిలుపు కలిగి వారు లేఖనాలను త్రోసుకుని వెళ్ళిపోతున్నారు. నేను అందుకనే చెబుతూ ఉంటాను, అభిషేకం పొందిన వారు లేఖనాలని పొరపాటును కూడా పక్కకి త్రోసివేయకూడదు. వరాలు మంచివే, వాడబడ్డం కూడా మంచిదే, కానీ అన్నిటికంటే దేవుని వాక్యం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే నీ నామం అంతటికంటే నీవు ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేసావు అంటాడు కదా ఒక చోట.
దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది. యెహోవా మాటలన్నీ పుటమ వేయబడినవి. దేవుని బిడ్డలారా, అభిషేకం కలిగి పిలుపు కలిగిన సేవకులు వాక్యాన్ని త్రోసేసి వెళ్ళిపోవడం ద్వారా వారు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అందుకని యేసునాథుడు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 22:29 లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకే మీరు పొరబడుచున్నారని చెప్పాడు. అక్కడ లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోతే పొరపాట్లు జరుగుతాయి అని అక్కడ రాశాడు. అంటే ఏంటి దీని అర్థం? లేఖనాలు ఎంత ప్రాముఖ్యమో అభిషేకం కూడా అంతే ప్రాముఖ్యం. అభిషేకం ఎంత ప్రాముఖ్యమో లేఖనాలు కూడా అంతే ప్రాముఖ్యం. అభిషేకం కలిగి లేఖనాలను విడిచిపెట్టిన ప్రమాదంలో పడిపోతాం. లేఖనాలు పట్టుకుని అభిషేకం లేకపోయినా ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఎలాగా? ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగైతే అవసరమో దేవుని బిడ్డలారా, అలాగే సేవకునికి విశ్వాసులకు కూడా అభిషేకం కావాలి, అలాగే దేవుని వాక్యం కూడా కావాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏం చెప్తున్నాడు? వాక్యాత్మ ఖడ్గం అంటున్నాడు. వాక్యాత్మ ఖడ్గం అంటే ఏంటి? ఆ ఖడ్గానికి ఒకవైపున వాక్యం అనే పదును ఉంది, మరోవైపున ఆత్మ అనే పదును కూడా ఉంది. వాక్యాత్మ ఖడ్గం చూసారా? అందుకని అభిషేకం పొందిన వారు లేఖనాలను త్రోసేస్తే గొప్ప ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అక్రమకారుల లెక్కల్లో పడిపోయే అవకాశం ఉందని మనం గమనించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత 70% మంది ఇలాగా దేవుడు పిలవకుండా వచ్చిన వారైతే 20% మంది అభిషేకం పొంది అక్రమకారుల లెక్కల్లోకి వెళ్ళిపోతే ఇక పట్టుమని 10% మంది మిగులుతూ ఉన్నారు. సేవకుల గురించి నేను చెప్తున్నాను. పట్టుమంది 10% మంది మిగులుతూ ఉన్నారు. దేవునికి మిగిలేది కూడా 10%. 10వ వంతే మిగులుతుంది. చివరికి మిగిలేది దేవునికి 10వ వంతే మిగులుతుంది. దేవుని బిడ్డలారా, మీరు గమనించారు కదా? అంటే పరలోకం చేరేది కూడా సేవకుల్లో 10వ వంతే చేరతారు. 90% మంది పరలోకం వెళ్ళరండి సేవకుల్లో. కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ, ఇది దర్శనంలో నాకు ప్రభువు చెప్పిన మాటలు ఇవి. ఈ మాటలు వింటున్న సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆ 10వ వంతులో మనమందరం ఉండాలని నేను ఈ మెసేజ్ మీకు అందజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఆ 10వ వంతులో ఉండాలి, ఆ 10వ భాగంలో ఉండాలి. దేవునికి కావాల్సింది కూడా ఆ 10వ వంతే, 10వ భాగమే. చూడండి, మీరు బైబిల్లో ఎక్కడ చూసినా దేవుడు ఆ 10వ భాగాన్నే అడిగాడు కానీ 10వ భాగాన్నే కోరుకున్నాడు కానీ మిగతా 90వ భాగాన్ని దేవుడు కోరుకోలేదు. బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు చాలా జాగ్రత్త పడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు ప్రకటిస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.